నీవు ఇంకా కోర్టుకు వెళ్ళలేదా? వెళ్తాను. కోర్టులో హత్య కేసు విచారణ జరుగుతుంది, అది అయిపోయిన తర్వాత వెళ్తా. మేడమ్మా ఆయన మీ వారా? అవును. మరి పోయినసారి వచ్చినప్పుడు ఇంకో ఆయన్ని చూపించావుగా. ఆయన నేను మర్చిపోయినా నువ్వు ఇంకా మర్చిపోలేదన్నమాట. అంకుల్ కాఫీ. అదేంటి మీ వారిని మీ పాప డాడీ అనుకున్నా అంకుల్ అంటుంది? అది నా చిన్నప్పటి నుంచి అలవాట్లేండి. ఈయన మా నాన్నగారి దగ్గర అసిస్టెంట్ లాయర్ గా పనిచేసినప్పుడు అలాగే పిలిచేదాన్ని. ఏ అంకుల్? మొత్తానికి యంగ్ లాయర్ ని పట్టావని దమయంతి చెప్పింది నిజమే? ఎంగలాయరా బొంగులాయరా, ఇప్పటికీ కోర్టు ఖర్చులకి కోర్టు తుక్కోడానికి నేనే వాళ్ళ డబ్బులు. ప్రాక్టీస్ ఉంటాయి కదా. సెల్ఫ్ నిండా చాలా బుక్స్ ఉన్నాయి కదా. ఇవన్నీ అట్మాస్ఫియర్ కోసం. లేకపోతే ఈయన లాయర్ అని చెప్పినా ఎవరు నమ్మరు. మా ఆయన పోయిన తర్వాత ఈయన్ని ఒంటరిగా వదిలేస్తే చెడు తిరుగుళ్ళు తిరిగి చెడిపోతాడని నేనే ఉంచుకున్నాను. మణి, ఇప్పుడు ఆ పురాతన విషయాలన్నీ తమటం అవసరం ఉంటావా? మరి కుర్రాన్ని చేసుకున్నానని ఊరంతా ఆడిపోసుకుంటుంటే ఊరుకోమంటావా? పిమ్మట నేను కోర్టుకు వెళ్ళొస్తాను. పిదప్ప వంట విషయం ఏర్పాటు చేస్తాను. మరివా ఏం నరసింహ గారు, వాడు మిమ్మల్ని తిడుతున్నాడు. నేను హిందీలో బాగా పూరండి. వాడేం తిడుతున్నాడో తెలియదు గాని ఎందుకు తిడుతున్నాడో మాత్రం తెలుసు. ఎందుకు తిడుతున్నాడు? వీడు గుప్తా కేసులో ప్రథమ ముద్దాయండి. పిమ్మట వీడికి జామీన్ కట్టరా అని మా ప్యూన్ కప్పగంతుల రమేష్ గారికి డబ్బులు ఇచ్చి పంపించాను. ఇదప్ప వాడు డబ్బంతా ఖర్చు పెట్టేసుకుని కనపడకుండా తిరుగుతున్నాడు. తదుపరి వీడు నన్ను నరికేస్తానని వెంటపడుతున్నాడు. వాడు మిమ్మల్ని వదలడు. వాడు వదిలేసేదంటే వాడు మొహం. వాడు బయటకు వచ్చేలోపు రమేష్ గారిని చెప్పేసి నేను లోపలికి వెళ్తా. నరసింహ, వస్తున్నా. ఏంటి ఆ మస్తాన్ గారు నేను చంపుతాను ఛాలెంజ్ చేసి వెళ్తున్నాడు? చాలా అన్యాయం కదా సార్. నేనుండగా వాడిని చంపలేడు. థ్యాంక్ యూ సార్. చంపితే నేనే నిన్ను చంపేస్తాను. అదేంటి సార్, ఇవాళ నన్ను అందరూ చంపడానికి క్యూలో వస్తున్నారండి సార్. నీలాంటి వాళ్ళు ఈ భూమికి భారమయ్యా. అదేంటి సార్, నా బరువు ఎంతంటే 70 కిలోలు, మీలో సగం ఉంటాను. ఏడ్సంలే, ఆ మస్తాన్ నా రైట్ హ్యాండ్ అయ్యా. వాళ్ళు లోపల ఉంటే నేను హత్యలు ఎవరితో చేయించను? గుడ్ మార్నింగ్ సార్. నువ్వెవడరా బాబు డోర్ తో కొట్టి గుడ్ మార్నింగ్ సార్ అంటావు? నిన్ను తీసుకెళ్లి తగలయ్యా. డోర్ తో గుద్దడం కంటే కార్ తో గుద్దేరా ఒక దెబ్బతో ప్రాణం పోతే. వేసుకో. నేను చెప్పే జాగ్రత్తగా విను. అలాగే సార్. 4 రోజుల లోపల నువ్వు మస్తాన్ని విడిపించాలి. ఏమట? మంచి పేరున్న బ్యాంకులో లాకర్ ఓపెన్ చేయించాలి. లాకర్ ఏంటి సార్, మీ పేరు మీద లాకర్ ఓపెన్ చేస్తాను. లాకర్ ఓపెన్ చేస్తాను సార్. నేను చెప్పిన ఈ 2 పనులు జరగలేదు, కోర్టు హాల్లో నేను నిలబెట్టి జడ్జి ముందే షూట్ చేసి పారేస్తాను. ఇది నేనేం చెప్పాను అలాగే చెప్పు. రిప్యుటేషన్ ఎందుకులే సార్, మాటల్లో డేంజర్ అర్థమైందిగా. వస్తాను సార్. మీకు ఈ చెట్టు కింద లాయర్ తప్ప ఎవరు దొరకలేదా? అక్కడే డ్రైనేజీలో కాలేశాం. ఈ రోజుల్లో చాలా మంది రాజకీయ నాయకులు పక్కన అసమర్థులు పెట్టుకుని షైన్ అయిపోతున్నారు. నేను అదే టైప్. ఏది నేనేం చెప్పాను అలాగే చెప్పు. నువ్వు ఆ టైపు. నువ్వు పోని. ప్రపంచ దేశాల్లోనే భారతదేశానికి ఉన్న ప్రాముఖ్యత ఇంత అంతా కాదు. ప్రపంచంలోని రాజ్యాంగాల్లో ఇండియాదే అతిపెద్ద రాజ్యాంగం. 448 ఆర్టికల్స్, 25 భాగాలు, 12 షెడ్యూళ్లతో ఉంటుంది. రెండవది, ఆసియా సింహాలను పరిరక్షిస్తున్న ఏకైక దేశం ఇండియానే. మూడవది, ప్రపంచంలో అత్యధిక శాకాహారులున్న దేశం కూడా మనదే. దాదాపు 40% భారతీయులు మాంసాహారం తినరు. నాలుగవది, ప్రపంచంలో ఇంగ్లీష్ భాషను అత్యధికంగా మాట్లాడే 2వ దేశం భారత్.